హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మనీషా. ఈరోజు స్పెషల్ చూస్తేనే నోరూరిపోయే స్ట్రీట్ స్టైల్ చికెన్ 65 అండి. పర్ఫెక్ట్గా ఇంట్లో ఎలా తయారు చేయాలో డీటెయిల్గా చూపిస్తాను. టేస్ట్ కూడా చాలా క్రంచీగా చాలా చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ క్విక్గా టేస్ట్గా ఎంజాయ్ చేయొచ్చు. సో లెట్ స్టార్ట్ ద రెసిపీ. ముందుగా 1 కేజీ చికెన్ అయితే నేను తీసుకున్నానండి. ముందుగా వాష్ చేసి ప్లేట్లో పెట్టుకున్నాను. తర్వాత వేరే గిన్నెలోకి 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నాను. మీరు కార్న్ఫ్లోర్ బదులుగా మైదా కూడా యూజ్ చేసుకోవచ్చండి. తర్వాత 1 స్పూను శనగపిండి అయితే వేసుకున్నాను క్రంచీనెస్ కోసం అండ్ టేస్ట్ కోసం. 1.5 స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. పర్ఫెక్ట్గా సరిపోతుందండి 1 కేజీ చికెన్కి. 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. 2.5 స్పూన్లు పడుతుంది కారం. అట్లాగే 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం చెక్క లవంగాల పౌడర్, 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్ల వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ పడుతుందండి. 1 మీడియం సైజ్ నిమ్మకాయ అట్లా రసం పిండుకొని వేసుకున్నాను. అట్లాగే 1 ఫుల్ ఎగ్ పడుతుందండి. 1 కేజీ చికెన్ కదా, సో సరిపోతుంది. అలాగే 2 రెమ్మలు కరివేపాకు. చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా వేరే వాటరే అవసరం లేదు. ఈ ఎగ్ అనేది కోటింగ్ అని ఊడిపోకుండా చికెన్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో అందుకని ఎగ్ వేసుకుంటున్నాను. ఇదంతా చాలా బాగా మిక్స్ చేయాలండి. ఇట్లా చక్కగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. వాటర్ అనేది అసలు వేయకూడదు. కన్సిస్టెన్సీ థిక్గానే ఉండాలి. అప్పుడే ముక్కగా చక్కగా మసాలా అంతా పడుతుంది. ఇదంతా ఒకసారి చికెన్ అంతా వేసుకొని కలుపుకోవాలి. ఇలాగా మసాలా అంతా ముక్కకి అంటుకునేటట్లు. ఆప్షనల్ అండి ఇది. ఫుడ్ కలర్ అయితే 1-2 చిటికెళ్ళు అయితే వేసుకున్నాను కలర్ కోసం, స్ట్రీట్ స్టైల్ కలర్ కోసం అయితే. సో ఇలాగ మిక్స్ చేసేసుకున్నాను. చూసారా కలర్ వచ్చింది. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు. అలాగే 4 చిల్లీస్ అయితే మజ్జిగ చీల్చి అట్లా వేసుకున్నాను. ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాతే ముక్కలు వేసుకోవాలండి. ఇలాగా కోటింగ్ అయితే అసలు ఊడదు. చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం బయట తిన్న చికెన్ 65 లాగే ఉంటుంది. ఇలా ఒక 75% ముక్క పైన వరకు ఉడికి అట్లా ఉన్న తర్వాత తీసేయాలండి. తీసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా తీసిన వాటిని ఇదే చిల్లు గంటితో చక్కగా ప్రెస్ చేసుకోవాలండి ముక్కల్ని. ఇలా ప్రెస్ చేసుకుని మళ్ళీ వేయించుకుంటే మొత్తం అంతా ఉడుకుతుందండి, వేగుతుంది చక్కగా. సో లోపల పచ్చిదనం అనేది ఉండదు. సో అందుకనే ఇట్లా రెండోసారి వేయించుకోవడం. ఇదంతా హై ఫ్లేమ్లో జరగాలి రెండోసారి. ఫస్ట్ సారి అయితే మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. సో అంతేనండి, చాలా సింపుల్ అనమాట. చూసారా కలర్ కూడా అండ్ క్రంచీనెస్ కూడా సూపర్గా ఉంటుంది. అంతే, సింపుల్ అండ్ టేస్టీ చికెన్ 65 మై ఫేవరెట్ అండి. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. అంతే, ప్లేటింగ్ చేసుకోవడమే. ఇలా ఈ చికెన్ 65 మీద నిమ్మకాయ పిండుకొని కొంచెం ఆనియన్ తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ట్రై చేస్తారు కదూ. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share, subscribe and hit the bell icon to watch more videos. Thank you.